17వ అధ్యాయము. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మేలు. ఫిలిప్పి 1వ అధ్యాయం 21-23 వచనములు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు అయిన నివాసము పరలోకమందు మనకొన్నదని ఎరుగుదుము. 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనం. కింగ్వానా భాషలో బైబిలు. ఈతూరి ప్రాంతమందలి ప్రజలకు తమ భాషలో బైబిల్ లేదు కనుక స్టడ్ కింగ్ వానా భాషలోనికి బైబిల్ను తర్జుమా చేయడం ప్రారంభించెను. అనేక కార్యముల భారముచే కృంగినవాడైనను తన 50వ ఏట దినమునకు 18 గంటల చొప్పున పనిచేయుచు కొత్త నిబంధనని సులభ శైలిలో తర్జుమా చేసెను. ఆయనకు భోజనము చేయటానికి కూడా తీరిక లేకుండెను. తరువాత కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము తర్జుమా చేసెను. అది ముగించక ముందే హృద్రోగముచే చాలా బాధను అనుభవించి చనిపోవ సిద్ధమయ్యను. తాను మంచం మీద పరుండి ఇతరులకు ఇబ్బంది కలిగించుట కన్నా రణరంగమందు పోరాడు యోధుని వలె మరణము పొందవలెను అనడి గొప్ప ఆశ ఆయనకుండెడిది. అరణ్యంలో దంతవైద్యుడు. భవానా యొక్క దంతములన్నీ ఊడిపోయినవి. విశ్రాంతి కొరకు పళ్ళు కట్టించుకోవటానికి ఇంగ్లాండ్ వెళ్ళమని తోటి మిషనరీలు చెప్తూ ఉన్నారు. అందుకైన నాకు పండ్లు అవసరమని దేవుడు తలంచినచో ఆయన ఇక్కడికే దంతవైద్యుణ్ణి పంపును అని చెప్పగా వారు నవ్వుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆయన ఆరాధన నడుపుతుండగా హాజరైన 1000 మంది సభికులు ఆయన నోటి నుండా పండ్లుండట చూచి అత్యాశ్చర్య నిమగ్నులైరి. ఇంగ్లాండ్లో బక్ అను పేరుగల దంతవైద్యుడు మిషనరీగా ఆఫ్రికాకు పోవుదనని మిషన్ కమిటీ వారికి వ్రాసెను. అతడు వయస్సు మీరిన వాడై నందున కమిటీ వారు అందులకు అంగీకరించలేదు. బక్ అంతటితో వెనుదీయక తన సామాగ్రినంతను అమ్మివేసి కేవు సంపాదించుకొని ఆఫ్రికా తీరం వరకు వచ్చి అక్కడ యూరోపియన్ల మధ్య వైద్యం చేయుచు కొంత డబ్బు సంపాదించి మధ్య ఆఫ్రికాకు బయలుదేరెను. మార్గంలో అదృష్టవశాత్తున స్వదేశమేగుచుండిన గ్రబ్ దంపతులు ఆయనకు కనిపించారు. గ్రబ్ దంపతులు బక్ గారిని భోజనానికి ఆహ్వానించారు. భోజనానంతరము బక్ గ్రబ్ సతిని పిలిచి, అమ్మా నీవు స్టడ్ గారి కుమార్తెవా అని అడిగాను. ఆమె అవును అని చెప్పగా అతడు, అమ్మా దేవుడు నన్ను ఆఫ్రికాకు మిషనరీగా మాత్రమే కాక స్టడ్ గారికి పళ్ళు కట్టమని ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుకు నేను వచ్చితిని అని చెప్పాను. ఆహా, దేవుడెంత ఆశ్చర్యకరుడు! కొన్ని వేల మైళ్ళ దూరము నుండి ప్రత్యేకంగా తన సేవకుని అవసరము నిమిత్తమై వైద్యుణ్ణి పంపినాడు. స్టడ్ గొప్ప ధనవంతుడై ఉండి క్రీస్తు కొరకు నిరుపేదవాడై జీవించెను. బలహీనుడై నడువలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకచోట నుండి మరి ఒక చోటికి మోసుకొని పోబడెను. 2 పొడుగాటి వాసములకు ఒక గోనెగుడ్డ అమర్చి దానిపై ఆయనను కూర్చుండబెట్టేవారు. వర్షం పడకుండాను ఎండ తగలకుండాను ఆయన చుట్టూ చాపలను అమర్చడివారు. భవాన క్రమక్రమంగా బలహీనుడగుచూ ఉండెను. బలహీనమయ్యడి కొలది శరీరమందలి తెగుళ్ళు వృద్ధి అగుచూ ఉండెను. చీనా వదిలినప్పుడే ఆయన దేహము రోగములకు నిలయమై ఉన్నదని వైద్యులు చెప్పారు. చివరి దినములలో పిత్తాశయమందలి రాళ్లచే బాధ అనుభవించవలసి వచ్చెను. స్టడ్ సతీ ఆఫ్రికాకు ప్రయాణము. 1928లో స్టడ్ సతీ ఆఫ్రికాకు పోవుట జరిగెను. ఆమె ఇంగ్లాండ్ దేశంలో ఆఫ్రికా నిమిత్తమై చేసే పనిని గురించి ఆఫ్రికన్లు తరచూ వినుచుండిరి. దేవుని సేవకై ఈ కుటుంబము ఇట్లు ఎడబాటు పొందుట చూచిన వారు దేవుణ్ణి స్తుతించిరి. ఆమె 15 రోజులు మాత్రమే ఆఫ్రికాలో నుండి చాలా చోట్ల ద్విభాషీ సహాయమున ప్రసంగించెను. ఆమె రక్షించబడిన రోజున దేవుడు ప్రవచన రూపంగా చీనా, ఇండియా, ఆఫ్రికా అని బైబిల్ పొట అంచున చూపిన మాటలు నేటికి నెరవేరినవి. తన పని ముగించిన పిమ్మట మోటారు కారు ఎక్కి మరలా వెనుకకు చూడకుండా ముందునకై సాగిపోయాను. వారిద్దరూ మరలా ఈ లోకంలో వండరులను కలుసుకొనరు అనే సంగతి ఎరిగియు ఆమె మనోధైర్యంతో ముందుకు సాగిపోయాను. ఆ మరుసటి సంవత్సరము స్పెయిన్ దేశమును దర్శించుచుండగా ఆమె అకస్మాత్తుగా మరణించినదనే దుఃఖవార్త స్టడ్ గారికి తెలిసెను.
మిషనరీ సంఘము, ఆఫ్రికా క్రైస్తవ సంఘము మిషనరీ సంఘంగా మారవలెను అనేది ఆయన గాఢమైన కోరిక ఆయన మరణమునకు కొన్ని నెలల పూర్వము నెరవేరింది. ఈ సందర్భంలో అడ్జంగ్వి సంఘమునకు చెందిన జాలు అని పొట్టివాని సువార్త సేవాశక్తి చాలా ప్రోత్సాహకరమైనది. అతడు ఒక కాలు మనిషి, ప్రార్థనాపరుడు, ఆత్మలను సంపాదించడానికి గొప్ప ఆశ కలిగి 200 మైళ్ళ దూరము నడిచి వెళ్ళి తన శత్రు జాతికి చెందిన వారికి సువార్త అందించెను. అతడు తన భార్యతో సహా ఈ మిషనరీ సంచారానికి పోయెను. ఆత్మల రక్షణార్థమైన యోగ్యతలు. పాప స్వభావం నుండి ఒక ఆత్మను విమోచింప కోరువాడు నూతన జీవితమును దైవిక లక్షణములను కలిగి ఉండవలయును. పరిశుద్ధపరచబడిన నూతన హృదయము కలిగి నూతన సృష్టిగా రూపొందిన వాడే ఉండవలెను. అట్టివాడు దేవుని ప్రేమతో నింపబడి దుష్టత్వమును అసహించుకొనడి దివ్య లక్షణమును కలిగి ఉండవలెను. జాము అనువాడు సువార్త సేవ చేయటానికై పోవుచు మిన్ రౌపెల్ అనే ఆమెను సమీపించి, దూర ప్రాంతమందున్న వారికి రక్షణ వాక్యము చెప్పటానికి నన్ను దేవుడు పిలుచుచున్నాడని చెప్పగా, ఆమె జాము యొక్క సువార్త సేవాశక్తిని పరీక్షింపనించి కొన్ని ప్రశ్నలు వేసెను. వారిద్దరికీ మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది. రౌపెల్: జాము, కుంటివాడవు కదా, ఎట్లు పోగలవు? జాము: అమ్మా, దేవుడున్నాడు. రౌపెల్: అయితే అచ్చట ఆహార పదార్థాలు నీకు సరిపడవు. జాము: అమ్మా, దేవుడున్నాడు. రౌపెల్: కరువు వలన బాధపడతావు, లేక నిన్నెవరైనా చంపేస్తారు సుమా. జాము: అమ్మా, దేవుడున్నాడు. రౌపెల్: అయితే నీ భార్య సంగతేమిటి? జాము: అమ్మా, ఆమె నాతో కూడా వచ్చుచున్నది, దేవుడున్నాడు. సువార్త సేవకై సాగిపోవచ్చు తన అనుమతిని పొందగోరి వచ్చిన జామును చూచి స్టడ్: జాము, ఒకప్పుడు చాలా బలవంతుడను, కానీ ఇప్పుడు చాలా బలహీనుడనైతిని. కాబట్టి నేను నీతో కూడా సువార్త సేవకై రాలేను. నీవు నా మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడుము. సజీవుడైన దేవుడే నిన్ను కాపాడును. సిగ్గుపడక సాగిపొమ్ము, భయపడకుము, ధైర్యముతో సువార్తను ప్రకటించుము. సిలువ జెండాకు అవమానము కలుగనీయకుము అని చెప్పి, ఎవరెవరు వెళుచున్నారు అని ప్రశ్నించక, జాము, నేను నా భార్య మేమిద్దరమే వెళ్ళుచున్నాము అని సమాధానము చెప్పగా, మీరు నమ్మకస్తులై మెలిగినచో దేవుడు మిమ్మును గొప్ప జనాంగముగా చేయును అని హెచ్చరించి వారిని సాగనంపెను. అతని మాదిరిని అనుసరించి అనేక ఆఫ్రికన్ కుటుంబములు సువార్త ప్రకటన నిమిత్తమై పలు చోట్లకు చెదరిపోయి ఎన్నో వేల మందికి రక్షణ సువార్తను తెలిపారు. స్టడ్ ఇంగ్లాండ్కి రాసిన కడసరి లేఖ. స్టడ్ ఇంగ్లాండ్కి రాసిన కడసరి లేఖ సారాంశము ఇందు పొందుపరచబడి ఉన్నది. నా నిర్యాణ కాలము సమీపించి ఉన్నది. నేను సంతోషించుటకును కొద్ది విషయములు మాత్రము కలవు. దేవుడు నన్ను చీనా దేశానికి పిలిచినప్పుడు నా బంధువులందరూ వద్దన్నాను. నేను వెళ్ళి తిని ధనవంతుడైన యవ్వనునితో దేవుడు చెప్పిన మాటలకు సంపూర్ణ విధేయుడనైతిని. నేను 1910వ సంవత్సరంలో సూడాన్ దేశమేగుటకు నిశ్చయించుకొనుట సూడాన్కు మాత్రము కాదు, ప్రపంచమంతటి కొరకని తెలుసుకొంటిని. క్రీస్తు ప్రభు తనను సేవించుటకై నాకిచ్చిన వెనుకటి 46 సంవత్సరములలో ఆయన ఆజ్ఞాపించిన దేనిని నేను చేయడానికి నిరాకరించలేదు. ఇది యేసుక్రీస్తునందు నా అతిశయము. జీవితయాత్ర ముగింపు. అడ్జంగ్వి అనే క్రైస్తవ పెద్ద చాలా రోగి అయి ఉన్నాడని విని భవానా అతనిని పరామర్శింప వెళ్ళెను. అతనితో చాలాసేపు సంభాషించి, భవానా సోదరా, నేనును జీవితయాత్ర ముగించుచున్నాను. మనలో ఎవరు ముందు వెళ్తారో అని పందెం వేసుకుందామా అని చలోక్తిగా పలికెను. ఇది జరిగిన 3 వారాలలోగా భవానాయే పందెం గెలిచెను. అంతము చాలా అకస్మాత్తుగా వచ్చెను. స్టడ్ జరిపిన చివరి కూటము. చుట్టుపక్కల నుండి వచ్చిన క్రైస్తవుల కొరకు కూటం ఏర్పాటు చేయబడెను. దేవాలయము 600 మంది పురుషులతోనూ 400 మంది స్త్రీలతోనూ కిక్కిరిసి ఉండెను. నాడు వచ్చిన 1000 మంది ఆఫ్రికా ఖండంలో స్టడ్ చేసిన సేవా ఫలితంగా రక్షణ మార్గంలోనికి వచ్చిన స్త్రీ పురుషులు స్టడ్ బలహీన స్థితి యందును వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఆనంద గీతములు పాడిన మీదట వారికి అమూల్యమైన ముత్యమును గురించి ప్రసంగించిరి. 5 గంటల వరకు స్టడ్ ఆరాధనలను జరిపెను. ఆ దినము చాలా చురుకుగాను సంతోషంగాను ఆయన కనిపించెను. సోమవారం నాడు మాట లేదు. హల్లెలూయా, హల్లెలూయా అనే మాటలు మాత్రమే బహు కష్టముతో పలికేవాడు. గురువారం రాత్రి
హల్లెలూయా అని పలికి నిత్య విశ్రాంతికేగెను. సైనికుడు పరిశుద్ధుడు అనే మాటలు వ్రాయబడిన గుడ్డతో ఆయన దేహమును కప్పిరి. మా భవానా అన్నిటిలోనూ పెద్దవాడే, సేవలో పెద్దవాడు, విశ్వాసంలో పెద్దవాడు, ప్రేమలో పెద్దవాడు, త్యాగములో పెద్దవాడు, శ్రమలు అనుభవించుటలో పెద్దవాడు అని ఆఫ్రికన్లు సమాధి యొద్ద సాక్ష్యమిచ్చారు. 2000 మంది ఆఫ్రికన్లు ఆయన శవమును సమాధి వరకు వెంబడించిరి. మిషనరీలు పెట్టెను సమాధిలోనికి దించి మన్నుతో పూడ్చుచు భవానా విడిచిపెట్టిపోయిన పనిని మేము తీవ్రతరముగా కొనసాగించెదమని శబదము పూనుకున్నారు.